హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రివిజన్లో భాగంగా ఇది డే 22 వీడియో అన్నమాట. అలాగే డే 21 వీడియోలో కాకతీయులకి సంబంధించిన వీడియో అయితే నిన్న అప్లోడ్ చేసాం. అందరూ ఒకసారి చెక్ చేసుకొని రివిజన్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలో భాగంగా గవర్నర్ వైస్రాయ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్గా వారెన్ హేస్టింగ్స్ వ్యవహరించినప్పటికీ అతని నియమకం వెనుక ఉన్న చట్టపరమైన మార్పు ఏది? ఆన్సర్ రెగ్యులేటింగ్ చట్టం 1773. గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయ్ పదవిగా మార్చిన చట్టపరమైన మార్పు ఏ సంఘటన అనంతరం జరిగింది? ఆన్సర్ 1857 తిరుగుబాటు. వారెన్ హేస్టింగ్స్ పాలనలో బెంగాల్లో అమలు చేసిన న్యాయ వ్యవస్థల సంస్కరణల వల్ల ఏ ప్రభావం పడింది? ఆన్సర్ ద్వంద్వ న్యాయ వ్యవస్థ ఏర్పడింది. లార్డ్ విలియం బెంటిక్ భారతదేశానికి పితామహుడిగా పిలువబడతారు. దీనికి కారణమైన అతని ముఖ్యమైన చర్య ఏది? ఆన్సర్ సతీ రద్దు చట్టం. లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ పాలసీకి వ్యతిరేకంగా మొదటి ప్రధానంగా స్పందించిన రాజ్యం ఏది? ఆన్సర్ సాతారా. లార్డ్ కానింగ్ భారతదేశ మొదటి వైస్రాయ్ కావడానికి ముందు ఏ ఘట్టం చరిత్రలో చోటు చేసుకుంది? ఆన్సర్ 1857 సిపాయిల తిరుగుబాటు. లార్డ్ కర్జన్ విభజన పాలసీకి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం ఏ రూపంలో ప్రారంభమైంది? ఆన్సర్ స్వదేశీ ఉద్యమం. లార్డ్ విలింగ్టన్ కాలంలో గాంధీ చేపట్టిన సివిల్ డిజోబీడియన్స్ ఉద్యమం అనంతరం జరిగిన చర్చల కోసం ఏర్పాటు చేసిన గోల్ టేబుల్ సమావేశాల్లో భారత పక్షంగా ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ గాంధీ. లార్డ్ మౌంట్ బాటన్ భారత విభజనకు నాయకత్వం వహించాడు. అతను ఇచ్చిన ప్రణాళిక ఏమిటి? ఆన్సర్ మౌంట్ బాటన్ ప్లాన్. లార్డ్ కార్న్వాలిస్ న్యాయ పరిపాలనలో నిర్వహించిన సంస్కరణల వల్ల ఏ వ్యవస్థ స్థిరపడింది? ఆన్సర్ సివిల్ మరియు క్రిమినల్ కోర్టుల విభజన. లార్డ్ వెల్లెస్లీ ఔపచారిక మరియు అనౌపచారిక సామ్రాజ్యవాదానికి నాంది పలికిన కీలక పాలన పద్ధతి ఏది? ఆన్సర్ అనుబంధ ఒప్పందం. లార్డ్ డల్హౌసీ పాలనలో ప్రారంభమైన రైల్వే వ్యవస్థ ద్వారా బ్రిటిష్ విధానం ఏమైందని విశ్లేషణ. ఆన్సర్ బ్రిటిష్ ఆర్థిక ప్రయోజనం కోసం మౌలిక సదుపాయాలు. లార్డ్ హార్డింగ్టన్ పాలనలో చోటు చేసుకున్న 1911 ఢిల్లీ దర్బార్ ద్వారా ప్రకటించబడిన ముఖ్య నిర్ణయం ఏది? ఆన్సర్ ఢిల్లీ రాజధాని అవతరణ. లార్డ్ కర్జన్ కాలంలో ఇంపీరియల్ కార్డర్ స్థాపన ద్వారా అతని పాలన లక్ష్యం ఏదని భావించవచ్చు?
ఆన్సర్ విభజన మరియు పరిపాలన సూత్రాన్ని అమలు చేయటం. గవర్నర్ జనరల్ లార్డ్ బెంటిక్ భారత సాంస్కృతిక రంగాన్ని ప్రభావితం చేసిన ప్రధాన నిర్ణయం ఏది? ఆన్సర్ ఆంగ్ల విద్యా విధానం. లార్డ్ డల్హౌసీ ఇండియన్ టెలిగ్రాఫ్ మరియు పోస్ట్ వ్యవస్థ ప్రారంభించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ కమ్యూనికేషన్ ద్వారా పాలనా కట్టుదిట్టం. లార్డ్ కానింగ్ పాలనలో ప్రొక్లమేషన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా ద్వారా ఏ మార్పు చోటు చేసుకుంది? ఆన్సర్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగింపు. లార్డ్ రిప్పన్ భారతదేశంలో పార్లమెంటరీ డిబేట్స్ను ప్రోత్సహించేందుకు తీసుకున్న ముఖ్య చర్య ఏది? ఆన్సర్ ప్రెస్ లైసెన్సింగ్ రద్దు. లార్డ్ మేయో భారతదేశంలోని పేద రాష్ట్రాలకు వనరుల పంపిణీకి తీసుకొచ్చిన ఆర్థిక విధానం ఏమిటి? ఆన్సర్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. లార్డ్ వేవెల్ ప్రతిపాదించిన ప్లాన్ అడ్డుపడటానికి ప్రధాన కారణం ఏది? ఆన్సర్ ముస్లిం లీగ్ సీట్ల డిమాండ్. గవర్నర్ జనరల్ కాలంలోనే మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు స్థాపించబడింది. అలాగే ఇది ఎప్పుడు మరియు ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ 1774 కలకత్తాలో. లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టిన ఇల్బర్ట్ బిల్లుకు వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఆన్సర్ భారతీయ న్యాయాధికారుల ఎదుగుదల. గవర్నర్ జనరల్ లార్డ్ మింటో చట్టపరంగా ప్రవేశపెట్టిన ప్రాధాన్యత ఏమిటి? ఆన్సర్ ముస్లింలకు వేరు జాతీయ ఎన్నికల హక్కు. లార్డ్ డఫరిన్ పాలనలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు గల రాజకీయ నేపథ్యం ఏమిటి? ఆన్సర్ పాక్షిక స్వరాజ్య ఆవశ్యకత. లార్డ్ ఇర్విన్ చేపట్టిన గాంధీ ఇర్విన్ ఒప్పందంలో ప్రధాన అంశం ఏది? ఆన్సర్ కాంగ్రెస్ నిషేధ ఉపసంహరణ. లార్డ్ హార్డింగ్తో ఢిల్లీలో ఏర్పాటు చేసిన 1911 దర్బార్లో జరిగిన ఘన సంఘటన ఏది? ఆన్సర్ ఢిల్లీ రాజధానిగా మార్పు. లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టిన స్థిర హక్కు వ్యవస్థ యొక్క ప్రతిఫలంగా ఏమి జరిగింది? ఆన్సర్ జమీందార్ల బలపాటింపు. లార్డ్ హార్డింగ్టన్పై జరిగిన బాంబు దాడి ద్వారా ఏ విప్లవ సంస్థ పేరు పాపులర్ అయింది? ఆన్సర్ యుగాంతర్. లార్డ్ డల్హౌసీ సిక్కు యుద్ధంలో విజయం తర్వాత అనుసరించిన పాలనాత్మక చర్య ఏది? ఆన్సర్ పంజాబ్ విలయం. లార్డ్ విలియం బెంటిక్ విధి ద్వారా మత సంస్కరణలు చేయడానికి ఉపయోగించిన న్యాయమూలం ఏది? ఆన్సర్ బెంగాల్ కోడ్.
లార్డ్ కానింగ్ పాలనలో ఇండియన్ పీనల్ కోడ్ అమల్లోకి రావడం వల్ల ఏమి ఏర్పడింది? ఆన్సర్ సమాన న్యాయ విధానం. లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళికలో రెఫరెండం అనేది ఏ రాష్ట్రానికి వర్తించబడింది? ఆన్సర్ ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రావిన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫర్దర్గా వచ్చిన వీడియోస్లో మీకు ఏ టాపిక్ నుంచి ఎంసీక్యూస్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం నవీన చోళులకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.